పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బీసీ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, మూత్రశాలలు, మరుగుదొడ్లను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్లు, కిటికీలు, డోర్లకు అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ ప్రిన్సిపల్ ను ఆదేశించారు. భవనం యజమానితో మాట్లాడి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని కస్తూరిబా పాఠశాలల్లో సంక్షేమ వసతి గృహాలు, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దారులు, ఎంఈఓలు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడడంతో పాటు పాఠశాలలో మౌలిక వసతులకు మెరుగు కోసం చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు వారి స్థాయిలో జరిగే మరమ్మతు పనులను ఆయా భవనాల యజమానులతో మాట్లాడి వెంటనే చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. వసతి గృహాలకు, గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం నాణ్యతతో ఉండేలా పౌర సరఫరాల శాఖ అధికారులు ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఓ కిరణ్ కుమార్, తహసీల్దార్ రాంబాబు, వసతి గృహ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. ఇంద్రేశం గ్రామ పంచాయతీలో ఉన్న బీసీ గురుకులం ఫర్ గర్ల్స్ ని సందర్శించడం జరిగింది. అక్కడ విద్యార్థినులకు కల్పిస్తున్న వసతుల గురించి, ఇస్తున్న భోజనం గురించి, ఏర్పాటు చేసిన స్టోరు, కిచెన్, డైనింగ్ హాల్ క్లీన్లీనెస్ గురించి, అలానే చెప్పే చదువుల గురించి కూడా అక్కడికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. అక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి ఏ విధంగా చదువుతున్నారు, అక్కడ ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా వాడుతున్నారా లేదా అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. పలు సూచనలు అక్కడున్న ప్రిన్సిపల్కి కూడా చేయడం జరిగింది. అలానే అక్కడ నుంచి ఐనోల్లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ ఫర్ బాయ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వారికి చదువుల పట్ల సీరియస్గా ఉండాలని, బాగా చదువుకొని బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలని కూడా వారికి మోటివేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్స్పైర్కి సంబంధించి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అలానే ఇక్కడ కూడా కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్, ఇస్తున్న భోజనం, క్లీన్లీనెస్ వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా కూడా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలని కూడా ఇక్కడ ప్రిన్సిపల్కి చెప్పడం జరిగింది. సీసీ కెమెరాల గురించి క్లాస్లో విజిట్ చేసిన ఒక కాలేజ్లో సీసీ కెమెరాస్ మరి పనిచేయడం లేదని కూడా చూడడం జరిగింది. అవి ఇమీడియట్గా కూడా రిపేర్ చేయించి మానిటరింగ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా వాడుకలోకి తీసుకురావాలని కూడా అక్కడ ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇంద్రేశం విజిట్ చేయడం జరిగింది. అక్కడ 300 పైచిలకు విద్యార్థులు ఉన్నారు, 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. సో స్టూడెంట్ అటెండెన్స్, టీచర్ అటెండెన్స్ రెండు కూడా చెక్ చేసి మిడ్ డే మీల్ స్కీమ్ కింద వచ్చిన భోజనం కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఉన్న విద్యార్థులతో కూడా అక్కడ ఉన్న కొంతమంది తల్లులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఏ విధంగా అంగన్వాడీ సేవలు అందుతున్నాయని, అక్కడ ఉన్న కొంతమంది టీచర్స్ అబ్సెంట్ ఉండడం కూడా చూడడం జరిగింది. వాటి మీద డిఓ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఈరోజు జరిగిన ఇన్స్పెక్షన్ యొక్క. సో వీటికి సంబంధించి ఇప్పుడు ఇది మనం రెంటెడ్ ప్రెమిసెస్లో ఉన్నాము. సో ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారు ఓనర్తో మాట్లాడి వీటికి సంబంధించిన రిపేర్స్ అన్నీ కూడా చేయించడం జరుగుతుంది. విండోస్, డోర్స్, టాయిలెట్స్ ఎటువంటి రిపేర్స్ ఉన్నా కూడా అన్నీ కూడా ప్రిన్సిపల్ బాధ్యత వహించి అన్నీ కూడా రిపేర్స్ ఇమీడియట్గా చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. మనం రీసెంట్గా అన్ని గురుకులాల ప్రిన్సిపల్స్, కేజీబీవీ సెక్టర్ ఆఫీసర్స్ అందరినీ కూడా పిలిచి వారికి నిర్వహణ ఏ విధంగా ఉండాలి, ఒక గురుకులం కానీ, కేజీబీవీ కానీ, రెసిడెన్షియల్ స్కూల్ కానీ ప్రెమిసెస్ నీట్గా ఉంచుకుంటూ స్టోరు, కిచెన్, డైనింగ్ హాల్, టాయిలెట్స్ అన్నీ కూడా రిపేర్స్ చేయించుకొని నీట్గా ఏర్పాటు చేసుకోవాలని కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి 2 రోజులుగా మండలాధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్స్ అండ్ డిఓ ఆఫీస్ నుంచి కూడా అధికారులు మన జిల్లాలో ఉన్న అన్ని గురుకులాస్, కేజీబీవీస్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించి ఎటువంటి రిపేర్స్ ఏమైనా ఉన్నా వాళ్ళ లెవెల్లో అయినా లేకపోతే మా లెవెల్లో అయినా కూడా అవన్నీ కూడా చేపిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో విద్యార్థులకు మంచి వస్తువులు కల్పించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం.